అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోమనే ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన మేలో ఏప్రిల్లో జరిగిన మరి పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఈ రోజున తిరంగ ర్యాలీ మరి అన్ని కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాం అని అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా అహర్నిశలు కూడా కాపలా కాస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ అంటే ఉంది, మీ చర్యను మేము ఇలాగే ఉంటాం, మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి భారత ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు. సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది బ్రహ్మోస్ అస్త్రంతో పాకిస్తాన్ మీద 2 రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అకలావికలం అయిపోయింది. మరి ఇంకొకసారి ఇటువంటి ఉగ్రదాడి చేస్తే మేము సహించాం. భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటది, పాకిస్తాన్ కనుమరుగైపోతాయనే హెచ్చరికని భారతదేశ ప్రభుత్వం తరపున చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానీకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మరి ఈ రోజున తిరంగ యాత్రని ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి సంజయ్ గారు మరి యొక్క జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు, మిత్రులు ఎస్ఎంఆర్ బాబు గారు, సాధు గారు, వెంకటలక్ష్మి గారు, అన్వయ కృష్ణ గారు మరి ఈ రోజున దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా, ఎందుకంటే ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో 22 దాడి జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నితుడిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగల్ని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం తెచ్చి చేసినటువంటి గత నెల 10వ తారీఖు జరిగినటువంటి ఉగ్రవాద సంస్థల పైన దాడి జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం. ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థల్ని మట్టి పెట్టడానికి భారతదేశం నడుం బిగించి ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగ యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.